సర్వయుగములలో సజీవుడైన వానికే స్తుతి ఘనత మహిమలు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 4వ అధ్యాయం 39 నుంచి 42 వచనాల వరకు. నిన్నటి ధ్యానంలో మనం సమరయ స్త్రీతో జరిగిన సంభాషణ తరువాత ప్రభు తన శిష్యులకు ఆత్మీయ పంటను కోయడానికి గురించి బోధించిన విషయాలను చూశాం. ఒక ఆత్మ రక్షణ పొందటం ప్రభుకి ఎంత విలువైందో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే ఆయనకు నిజమైన ఆహారమని, అలాగే దేవుని పనిలో కొందరు విత్తుతారు, కొందరు నీళ్లు పోస్తారు, మరి కొందరు కోస్తారు, కానీ వృద్ధి కలుగచేవాడు దేవుడేనని కూడా అర్థం చేసుకున్నాం. ఈ రోజు ధ్యానంలో ఆ సమరయ స్త్రీతో జరిగిన సంభాషణ యొక్క ఫలితాన్ని మనం చూడబోతున్నాం. అది ఎలా కనిపించిందో అర్థం చేసుకోబోతున్నాం. సమరయ స్త్రీ తనకు జరిగిన అనుభవాన్ని ఊరి వారందరితో పంచుకుంది. ఆమె చెప్పిన సాక్ష్యం ద్వారా అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చారు. ఒకప్పుడు తన జీవిత భారాలతో బావి దగ్గరకు వచ్చిన ఆ స్త్రీ ఇప్పుడు తన భారాలని పక్కన పెట్టి ఇతరులను క్రీస్తు దగ్గరకు నడిపించే సాక్షిగా మారింది. ప్రభు చెప్పిన కోతకు సిద్ధమైన పొలములు అనే మాటలు ఈ వచనాల్లో అక్షరాల నెరవేరినట్లు మనం చూస్తాం. ఈ రోజు వాక్య భాగంలో ఒక వ్యక్తి జీవితంలో ప్రభు చేసిన కార్యం ఎలా ఒక ఊరి రక్షణకు కారణమైందో, సాక్ష్యం యొక్క శక్తి ఎంత గొప్పదో తెలుసుకోబోతున్నాం. ఒకసారి 39 నుండి 42 వచనాలు చదువుదామా? 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక 42వ వచనంలో చూసినట్లయితే, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. నిజంగా ఈ 39 నుండి 42 వచనాల వరకు చూస్తే సమరయుల విశ్వాసం ఎలా ఎదిగిందో మనకు అర్థమవుతా ఉంది. మొదట వారు సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు దగ్గరకు వచ్చారు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి అనే ఆమె మాటలు వారి హృదయాలను కదిలించాయి. కానీ వారు కేవలం ఆమె మాటల మీదే ఆధారపడి ఉండిపోలేదు. వారు స్వయంగా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని ఆయనతో సహవాసం చేశారు. అందుకే 42వ వచనంలో వారు ఆ స్త్రీతో, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముతున్నాము అని చెప్పారు. ఇక్కడ ఒక గొప్ప ఆత్మీయ సత్యం దాగి ఉంది. సమరయ స్త్రీ చెప్పింది వారికి ఒక మార్గదర్శకత్వంగా మాత్రమే ఉంది. ఆమె సాక్ష్యం వారిని ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చింది, కానీ ప్రభువును నిజంగా ఎవరో తెలుసుకునే అనుభవాన్ని మాత్రం ఆమె ఇవ్వలేదు. అది వారే స్వయంగా ప్రభువుని కలుసుకున్నప్పుడు మాత్రమే కలిగింది. ఇది నేటి విశ్వాస జీవితానికి కూడా ఎంతో ముఖ్యమైన పాఠం. ఇతరులు చెప్పే సంగతులు, బోధనలు, సాక్ష్యాలు, సందేశాలు మనకు దేవుని గురించి ఎంతో తెలియజేయగలవు. వాటిని విని మనలో ఎంతో ఆసక్తి కలగొచ్చు, ఆశ కలగొచ్చు, నిరీక్షణ పుట్టొచ్చు. అయితే నిజమైన విశ్వాసం బలపడేది మనం స్వయంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే. ఆయనతో వ్యక్తిగత సహవాసంలో ఉన్నప్పుడే. ఎవరైనా తేనె చాలా తీయగా ఉంటుందని చెప్పొచ్చు, కానీ మనం స్వయంగా రుచి చూసినప్పుడే దాని తీపి మనకు అనుభవం అవుతుంది. అలాగే ఎవరైనా దేవుని ప్రేమను గురించి, కృపను గురించి, శక్తిని గురించి చెప్పొచ్చు, కానీ మనం స్వయంగా ఆయన వాక్యాన్ని విని ఆయనతో సహవాసం చేసి ఆయన కార్యాన్ని మన జీవితంలో అనుభవించినప్పుడే, ఆయన ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడినప్పుడు మాత్రమే ఆ సత్యాలు మనకు వ్యక్తిగత అనుభవాలుగా మారుతాయి. అప్పుడు మనం స్వయంగా అనుభవించిన సాక్ష్యాన్ని మనం ఇవ్వచ్చు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, విశ్వాసము వినుట వలనే కలుగుతుంది అని. వినుట క్రీస్తుని గురించిన వాక్యం వలన అని. సమరయులు నమ్మకం మొదలైంది ఆ స్త్రీ సాక్ష్యంతో, కానీ విశ్వాసము కలిగింది ప్రభువు మాటతో. ఆ విశ్వాసాన్ని బలపరుచుకున్నారు వారు. కాబట్టి మనం కేవలం ఇతరుల అనుభవాల మీద మనం బ్రతికినట్లయితే నిజంగా కొంతకాలానికి మన విశ్వాసం బలహీన పడిపోతుంది. కానీ ప్రభువుతో మనము సొంతంగా, మనం స్వయంగా స్వతహాగా మన వ్యక్తిగత జీవితంలో మనం దేవునితో సహవాసం చేసినప్పుడు నిజమైన అనుభవాలు, మనము దాని గుండా అనుభవాల గుండా వెళ్తాము. కాబట్టి మన విశ్వాసం రోజు రోజుకి బలపడుతుంది. అంతేకాదు మన అంతరంగ పురుషుడు ప్రతిరోజు నూతన పరచబడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఒకవేళ మన బాహ్య శరీరం కృషించిపోతున్నా మనకి దిగులుండదు, చింతుండదు, బాధ ఉండదు. ఎందుకంటే మన అంతరంగ పురుషుడు రోజు రోజుకి బలపడుతూ ఉన్నాడు. మనం దేవుని దగ్గరగా నడుస్తూ ఉన్నాం కనుక ఈ అనుభవాలు మనల్ని ఎంతో బలపరుస్తాయి. ఒకవేళ మనం గనుక ఇతరుల అనుభవాల మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అలా ఎక్కువ రోజులు విశ్వాసంలో కొనసాగలేం కూడా. కొంతకాలానికి మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కొంతకాలానికి మనకు దేవుని మీద వ్యతిరేక భావాలు ఏర్పడతాయి. అందుకనే ఎప్పటికప్పుడు మనమే వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయడం అనేది చాలా ముఖ్యం. మన తల్లిదండ్రులు నమ్మిన దేవుడు, మన సంఘంలో బోధించే దేవుడు, ఇతరుల సాక్ష్యం ఇచ్చే దేవుడు మాత్రమే కాదు. అలా కాదు మనం గుర్తించాల్సింది. నా దేవుడు అని చెప్పగలిగే వ్యక్తిగత
సంబంధం మనకు ప్రభుతో ఉండాలనేది ఈ వాక్య భాగంలో నుంచి మనం తెలుసుకుంటున్నాం. సమరయల్లాగా మేము విని, మేము తెలుసుకుని, మేము నమ్ముతున్నాము, నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, ఇప్పుడు మేము స్వయంగా విన్నాము కాబట్టి, మేము స్వయంగా తెలుసుకున్నాం కాబట్టి నమ్ముతున్నాము అని చెప్పగలిగినప్పుడే మన విశ్వాసం నిజమైన పునాదిపై నిలవగలదు. అప్పుడు మాత్రమే నిలుస్తుంది కూడా. సమరయ స్త్రీ వారిని ప్రభు దగ్గరకు తీసుకొచ్చింది, కానీ ప్రభు మాటలే వారిని విశ్వాసంలో నిలిపాయి. వ్యక్తిగతంగా వారు దేవుని కలుసుకున్నారు కాబట్టి ఆ ఎన్కౌంటరే వారిలో ఎంతో విశ్వాసాన్ని బలపరిచింది. నేటికి అదే సత్యం. ఒక మనిషి సాక్ష్యం మనల్ని క్రీస్తు దగ్గరకు నడిపించగలదేమో, కానీ క్రీస్తు వాక్యమే, ఆయన మాట్లాడిన మాటే మనలను ఆయనలో స్థిరపరుస్తుంది, ఆయనలో కొనసాగిస్తుంది. ఎందుకంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు ఆయనే. ఆయన మాట్లాడితేనే మనలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము మనలో కొనసాగించువాడు కూడా ఆయనే దాన్ని కంటిన్యూ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారో రుచి చూచి తెలుసుకుంటే మాత్రమే మనం విశ్వాసంలో ఎదగలుగుతాం. మొదటిగా సమరయ స్త్రీ ఆయనను కలుసుకుని ఆయన ఎవరో తెలుసుకుంది. యేసుప్రభువారు అన్నట్టు 10వ వచనంలో, ఈ 4వ అధ్యాయం 10వ వచనంలో, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును అని ప్రభు చెప్పిన ఆ మాటను బట్టి ఆమె నిజంగా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కుతూ ఆయన ఎవరో కనుక్కుంది, ఆయన ఎవరో తెలుసుకుని వెళ్లి వెంటనే ఊరు వారందరికీ ఆ తెలుసుకున్న విషయాన్ని సాక్ష్యం ఇచ్చింది. ఆమె అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పిందని 29వ వచనంలో మనం చూస్తాం. ఆమె యేసుప్రభుని పూర్తిగా తెలుసుకోగలిగింది, ఆయనను క్రీస్తు అని గుర్తించింది. యేసుప్రభు వారు కూడా ఆమెలో ఉన్న ఆసక్తిని బట్టి తన్ను తాను నేరుగా ప్రత్యక్షపరచుకున్నారు, నేనే ఆయననని చెప్పుకున్నారు. ఆనాడు సమరయ స్త్రీ జీవితంలో జరిగిన ఈ సంఘటన నేటికి ప్రభువది కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభు ఎంతో మందిని వ్యక్తిగతంగా కలుస్తున్నారు. ప్రభుతో జరిగిన ఆ పర్సనల్ ఎన్కౌంటర్ ఎంతో మంది ఈ రోజున దేవుని ఆ ఎన్కౌంటర్ వలన ఎంతో మంది ఈ రోజున క్రీస్తు సాక్షులుగా నిలబడగలుగుతున్నారు. ప్రతి జనంలో నుండి, ప్రతి దేశంలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి అనేకులు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆ క్రీస్తు యొక్క సాక్షులుగా నిలబడి ఆయనను గురించి చాటగలుగుతున్నారు. మరి ఈ రోజు మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుని ప్రార్థించుకుందామా? సర్వయుగములలో సజీవుడైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు ఆ సమరయ స్త్రీతో జరిగిన ఈ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అలాంటిదే మా జీవితాల్లో కూడా ఎంతో మంది జీవితాల్లో నీవు జరిగిస్తూ ఉన్నావు, నేటికి జరిగిస్తూ ఉన్నావు. అందుకే మేము కూడా మౌనంగా ఉండలేక అందరికీ నిన్ను గురించి ప్రకటన చేయగలుగుతున్నాం. మా జీవితంలో మేము నిజాయితీగా ఒప్పుకోలేని ఎన్నో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఓర్చుకుని భరించి, మమ్మల్ని ఒప్పించి, సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించి ఎన్నో కార్యాలు మా కోసం చేసిన మా గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు. ఇంకనూ ప్రభువా మమ్మల్ని ఇంతగా భరించి నీ సన్నిధిలో కొనసాగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నిత్య జీవాన్ని వాగ్దానం చేసి దానిలో నుంచి జారిపోకుండా నిబంధనను ఒకటి స్థిరపరిచి ప్రభువా ఆ నిబంధన ఎన్నటికీ ఆ నిబంధనలో నుంచి తప్పిపోకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రభు ఈ రోజు కేవలం నీ మాటను బట్టి నిబంధనలో మేము కొనసాగుతున్నామే తప్ప మా శక్తి చేతనో, మా బలము చేతనో, మా విశ్వాసం చేతనో ఏమాత్రము కాదని గుర్తించి నీ సన్నిధిలో ప్రభువా నిన్నెంతగానో స్తుతిస్తున్నాం, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. అయితే ఎన్నడూ జారిపోకుండా నీ చేయి విడిచిపెట్టకుండా మమ్మల్ని కాపాడండి. నీకు విరోధమైన భావాలు మా హృదయాల్లో కలగకుండా మమ్మల్ని కాపాడమని నిరంతరము ప్రభువా నీతో మంచి సహవాసంలో ఉంటూ జీవించగలిగే కృప మా పైన కుమ్మరించమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.